అందరికీ నమస్తే అండి. నేను మీ కోవైట్ వ్లాగ్ ఫర్ ఎవర్‌ని. నిన్న మాలి ఎళ్ళాను. మాలియాలో మన తెలుగోళ్ళు చాలామంది కలిసారు. వాళ్ళేమన్నారంటే, "అన్న సూన్ వీసా మీద ఒక వీడియో చెయ్యన్నా, బయట పని చేసుకునే వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది అందరికిని" అని చెప్పారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను 10 పాయింట్లు రాసుకున్నాను. 10 పాయింట్ల నిమిత్తం నేను చెప్తాను. మీకు ఫస్ట్‌లోనే చెప్తున్నాను. 10 పాయింట్లు గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉండి ఫలమైతే మీరు చివరిదాకా వీడియో చూడండి. లేదు మీకు యూజ్‌ఫుల్ అవ్వలేదనుకో స్కిప్ చేసి వెళ్ళిపోండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చి సూన్ వీసా ఎలా తీసుకోవాలి. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చి సూన్ వీసా మీద వచ్చి ఏ పనికి వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ వన్ బయట వీసా మీద వచ్చి వర్క్ చేసుకోవచ్చా. తర్వాత సూన్ వీసాకి ఎంత ఖర్చు అవుతుంది. తర్వాత వచ్చి సూన్ అకామా ఎక్కడ కొడితే మనం అక్కడే పని చేసుకోవాలా, లేదంటే వేరే చోట ఏమైనా పని చేసుకోవచ్చా. నెక్స్ట్ వన్ వచ్చి ఖాదీమ్కి సూన్కి డిఫరెన్స్ ఏంటి. తర్వాత సూన్లో 2 రకాలు ఉన్నాయి. అహల్య ఒకటి, నెక్స్ట్ ముబారక్ అల్ కబీర్ ఒకటి. రెండిట్లో ఏది మంచిది. నెక్స్ట్ సూన్ వల్ల ప్రయోజనాలు ఏంటి. ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. సూన్ ఎలా తీసుకోవాలి. ఫస్ట్ నేను ఒకటి చెప్తున్నాను మీ అందరికీ. మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరీ మీడియేటర్ని పెట్టుకోండి. ఓకే. అవసరమైతే డాక్యుమెంట్స్ రాయించుకోండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లు అన్నీ మీకు తెలిసినయే. ఇక్కడ ఎలా మోసం చేస్తున్నారు. ఇక్కడ పంపించేస్తారు. పంపించిన దాకా ఉండి అడిగిపోయేది ఎంత మహా అయితే టికెట్లో 15,000 16,000. ఒక డైరెక్ట్ ఫ్లైట్ ఒక డొక్కు ఫ్లైట్ ఎక్కించేస్తాడు. ఇక్కడికి వచ్చి దిగుతాం. ఓకే. చాలామందిని చూసాను నేను. వచ్చి ఇక్కడ ఉండిపోయి ఎక్కడ ఫ్లైట్ నుంచి దిగిన వెంటనే వచ్చి ఎయిర్పోర్ట్లో ఉండిపోతారు. ఖాదీం వాళ్ళు ఏం చేస్తారంటే ఖాదీం వాళ్ళు వాళ్ళ కువైటీ ఓడు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్లు కానీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట. కొంతమందికి మోసం చేసిన వాళ్ళని అది కూడా పట్టించుకోరు. ఎవరు కూడా రారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం అవ్వదు. తిరిగి పంపించేస్తారు. ఓకేనా. అప్పటికప్పుడు మళ్ళీ మీరు ఒకరిని నమ్మి మోసపోవద్దు. మీరు అన్నీ ఆలోచించుకునే కువైట్కి రండి ఫస్ట్. ఓకే. మీరు సూన్ వీసా తీసుకోవాలనుకుంటే కంపల్సరీ 4-5 లక్షలు కంపల్సరీ అవుతుంది. ఓకేనా. 4-5 లక్షలు మీకు ఉన్నట్లయితే ఇండియాలోనే చేసుకోవచ్చు. మరి నువ్వెందుకు వచ్చావురా అని నన్ను అడగొచ్చు. నాకు ఇండియాలో ఆప్షన్ ఏమి లేక ఇక్కడికి వచ్చాను. ఓకేనా. నేను ఆల్రెడీ బిజినెస్ చేసేవాడిని. బిజినెస్లో కరోనా ముందు వరకు బిజినెస్లు బాగున్నాయి. కరోనా తర్వాత వ్యాపారం అంతా పోయి అంటే ప్రతి ఊర్లోకి ఆటోలో అవి తిరిగిపోయి బిజినెస్ బాగా కాంపిటీషన్ ఎక్కువైపోయి నాకు అక్కడ సూట్ అవ్వక నేను వచ్చేసి ఇక్కడ నేను నా డ్యూటీ చేసుకుంటాను. ఓకేనా. ఇక్కడ మా బావ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నాది వచ్చి సూన్ వీసా, అహల్య వీసా నాది. నేను లాస్ట్లో చెప్తాను నా వీసా ఎంత పడ్డది దాని. ఓకేనా. వీడియో కంటిన్యూషన్ చేద్దాం. సెకండ్ వన్ వచ్చి సూన్ వీసా ఎలా తీసుకోవాలి. అదే చెప్పానుగా. ఫస్ట్ మీడియేటర్ కంపల్సరీ పెట్టుకోండి. మీడియేటర్లు ఏంది డైరెక్ట్ కువైట్తో కానీ కువైట్ వాళ్ళతో కానీ లేకపోతే డైరెక్ట్ మెస్రీ వాళ్ళతో కానీ మీరు ఏమీ చేయొద్దు. అడ్వాన్స్ అయ్యి ఇవ్వద్దు, ఏమి చేయొద్దు. ఓకే. మీరు ఒకటే చేయండి. మీడియేటర్ని పెట్టుకుని సగం డబ్బులు ఇచ్చాక నాకు అక్కడ అకామా కొట్టి అన్నీ అయ్యాక అప్పుడు మిగతా సగం డబ్బులు ఇస్తాను. ఓకే అని మాట్లాడుకుని అప్పుడు రండి మీరు. సూన్ వీసా మీద వచ్చే ప్రయోజనాలు ఏమిటి. సూన్ వీసా మీద వచ్చే ప్రయోజనాలు ఏంటంటే సూన్ వీసా మీద మనం ఎక్కడైనా తిరగవచ్చు. ఎవ్వరు ఆపరు. ఓకేనా. ఎక్కడైనా తిరగవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూన్ వీసా మీద వచ్చి నేను జాబ్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు. కానీ మీరు అకామాలో ఎక్కడైతే మీకు అకామా కొట్టాడో అదే ప్లేస్లో ఉండి జాబ్ చేయాలి. ఓకే. వేరే చోట ఉంటాను నేను వేరే చోట చేసుకుంటాను అంటే కుదరదు. మీకు అకామా ఎక్కడైతే కొట్టాడో అక్కడే పని చేసుకోవాలి ఫస్ట్. సెకండ్ వన్ వచ్చి మీరు ఎక్కడ పని చేయలేరు. సూన్ అయినా సరే. ఖాదీమైతే ఇంకా వేరు. దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఫస్ట్ సూన్ గురించి మాట్లాడుకున్నాం. మీరు ఎక్కడ పని చేయలేరు. ఓకే. మీకు ఎక్కడైతే అకామా కొట్టాడో అక్కడే పని చేసుకోవాలి. మీరు పని చేసుకోవచ్చు. బట్ 360 degrees ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి పోలీసులు ఉన్నారా లేదు. సూన్ వీసా వాళ్ళు అయినా సరే. ఓకే. అది నెక్స్ట్ వచ్చి సూన్ ఖాదీమ్కి సూన్కి డిఫరెన్స్ ఏంటి. ఖాదీమ్కి వచ్చి మీరు ఖాదీమ్ వచ్చి డ్రైవర్లు అనుకో కువైట్ మొత్తం ఎక్కడైనా తిరిగేయచ్చు. నో ప్రాబ్లం. మీకు అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ మీలో ఉంటుంది. ఏదో పని మీద వచ్చామని చెప్పచ్చు. అదే మీరు ఖాదీమ్ మీద వచ్చి బయట వర్క్ చేసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నా. నా కంపెనీలో వస్తారు, చాలామంది వస్తారు ఖాదీమ్ వాళ్ళు.
వాళ్ళు వచ్చి పని చేసుకుంటారు. కానీ మేమున్నంత రిలీఫ్గా వాళ్ళు ఉండరు, భయపడుతూ పని చేస్తారు అలా. ఎందుకంటే ఏ పక్క నుంచి ఎవరు వస్తారో తెలియదు. ఓకే, సడన్గా వచ్చారనుకో, మేము వెళ్ళి 5 స్టార్ హోటల్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ 5 స్టార్ హోటల్లో కూడా సూనోళ్ళనే పర్మిషన్ చేసి తీసుకుంటారు, ఖాదీం వాళ్ళని ఎవరిని రానివ్వరు. ఓకే, అవుట్డోర్లో అవి ఉంటాయిగా, మీకు ఆల్రెడీ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను షార్ట్స్లో, అట్లలో అవి ఉంటాయి. వాటికి తీసుకెళ్తాం అనమాట ఖాదీం వాళ్ళని. వాళ్ళు ఏంటంటే భయపడతా పని చేసుకుంటారు. సూనోళ్ళు ఏంటంటే భయపడే అవసరం లేదు. కానీ సూనోళ్ళు కూడా భయపడాలి. ఎప్పుడు వాడికి సూను వేరే చోట వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి పని చేసుకుంటాడు వాడు కంపల్సరీ భయపడాలి. వాడు ఏంటంటే అక్కడ పని మానేయాలి, పని మానేసి కూర్చోవాలి. పని చేస్తున్నట్టు చూసాడనుకో సంథింగ్ ఆడిని కూడా తీసుకెళ్ళిపోతారు. ఓకే, ఫింగర్ వేసినానా నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. నెక్స్ట్ వన్, అహల్యా వీసా. అహల్యా వీసాకి ముబారక్ అల్ కబీర్కి డిఫరెన్స్ ఏంటంటే, అహల్యా వచ్చి మీ వర్క్ నచ్చి మీరు హెల్పర్ కింద వెళ్ళారు. సపోజ్ హెల్పర్ కింద వెళ్ళి బయట పని చేసుకుంటున్నారు. మీరు ఆ కంపెనీలోకి వెళ్ళటానికి వాళ్ళకి నచ్చారనుకో, మీ వర్క్ చూసి వాళ్ళు మీది ఏ వీసా అని అడుగుతారు. ఫస్ట్ అహల్యా వీసా అన్నావు అనుకో, ఓకే అహల్యా వీసా కదా, నిన్ను తీసేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు నువ్వు అంటావు, నేను రావటానికి ఎంత ఖర్చు అయింది నాకు, ఓకే నాకు ఎంత సరిపోదు, నాకు ఎంత ఇవ్వండి అని మీరు డిమాండ్ చేయొచ్చు. అదే ముబారక్ అల్ కబీర్ అనుకో, మీరు డిమాండ్ చేయడానికి ఉండదు. అది 500 to 800 లోపు ఉంటుంది. కానీ అది తీసుకోరు కంపెనీ. ఓకే, 18 నెంబర్లో అహల్యా నెంబర్ 1 ప్లేస్ అనమాట. ఓకే, అది అల్ కబీర్. అహల్యా వీసా వచ్చి 1400 నుంచి 2200, 2400 కూడా ఉంటుంది. డ్రైవింగ్ వీసా అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అది మినిమం 1800 నుంచి 2400, 2200. అంటే మీడియేటర్ బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తారు, మరి ఇది కూడా మిగిల్చుకుంటాడు కదా మరి. అందుకోసం అటు ఇటు కొంచెం అటు ఇటు నెంబర్స్ మారచ్చు. ఓకేనా, అహల్యా వచ్చి అంత ఉంటుంది, 18 నుంచి 24, 22 మధ్యలో. నాది వచ్చి 1400. మా బావ తీసాడు నాకు. బయట నేను కనుక్కున్నాను, సేమ్ వీసా మీద వచ్చిన వాళ్ళు, అహల్యా వీసాలకు వచ్చిన వాళ్ళు నా కంపెనీలో చేస్తున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళకి ఒకరికి 1600 పడ్డది, ఒకరికేమో 1800 పడ్డది. నాకు ఎంత సేవ్ అయింది, ఇంచుమించు 200, 400 సేవ్ అయినట్టే కదా. ఏంటంటే నాకు నా బావ ఉన్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా నేను అక్టోబర్ 19th వచ్చాను. అక్టోబర్ 20 నుంచి డ్యూటీకి తీసుకెళ్ళిపోడు మా వాడు. 2 months నుంచి నాకు రెస్ట్ లేదు. జస్ట్ 4 days నుంచి మాత్రం నేను ఖాళీగా ఉన్నాను. ఓకే, జనవరి 1st నుంచి మళ్ళీ బిజీ. కొంచెం మీరు వచ్చే ముందు ఇవన్నీ గమనించుకుని, ఎవరైనా ఉంటే మనకి బాగా నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నమ్మి రండి. అంతేగాని మీడియేటర్ లేకుండా మాత్రం దయించి మీరు ఎవరు కువైట్కి కానీ అరబ్ కంట్రీలకు కానీ వెళ్ళొద్దు, రావద్దు. ఫస్ట్ నేను చేసే రిక్వెస్ట్ అదే. ఓకేనా, నాది వచ్చి 1400 అని చెప్పానుగా. నేను మరిన్ని వీడియోలు చేస్తాను, నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అంతకుమించి నేను ఏం అడగను. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా కువైట్ నుంచి ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కామెంట్లో చెప్పండి. ఓకే, నేను 5 స్టార్ హోటల్స్లో ఈవెంట్స్ ఆర్గనైజింగ్ చేస్తాను మేము. ఏంటంటే టైంపాస్ ఎలాంటి వీడియోలు అవి చేద్దామని నాకు అనిపించి నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను, నాకు టైం కుదిరినప్పుడల్లా. ఓకేనా, ఓకే మరి అందరినీ తర్వాత కలుపుతాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.